విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము కన్యా రాశి వారికి శ్రీ కృత నామ సంవత్సరం రాశి ఫలాలు మీకోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ రాశి ఫలాలు ఏవైతున్నాయో లగ్న రాశి అదే రకంగా చంద్ర రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దాంతో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పూర్వం మీరు జాతకంలో గ్రహస్థితి కనుక మీకు మొత్తం అర్థమై ఉన్నట్లయితే, జాతకం గురించి మొత్తం జ్ఞానం ఉన్నట్లయితే ఈ రాశి ఫలాలు మీకు చాలా ఈజీగా అయితే తప్పకుండా అర్థమవుతుంది అని ఈ ఛానల్ ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా గొప్ప గొప్ప విషయాలు అంటే దాంతో పాటు కొన్ని అద్భుతమైన విషయాలు ఈ ఛానల్లో మనం రాబోయే రోజులు చేయడం జరగబోతుంది. ఇక కన్యా రాశి వారు కనుక చూసుకున్నట్లయితే సమయం వృధా కాకుండా తక్కువ సమయం లోపల కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే మనం తెలుసుకోబోతున్నాము. కేటగిరీ అనుసారంగా అయితే మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒక బృహత్ విశ్లేషణ అంటే ఎలా ఉండబోతుంది దాని గురించి తెలుసుకుందాం. గ్రహస్థితి కనుక గమనించినట్లయితే రాశి నుంచి 6వ స్థానం లోపల శని ఉండబోతున్నాడు. రాశి నుంచి ఫస్ట్ మీ తర్వాత భాగ్యస్థానం లోపల దేవుగురు బృహస్పతి అయితే ఉండబోతున్నాడు. మీ రాశి లోపల కేతు సప్తమంలో రాహు ఉండబోతున్నాడు. పరిశీలించినట్లయితే ఈ గ్రహస్థితి ఈ గ్రహ కలయిక వల్ల ప్రత్యేకంగా ఈ కన్యా రాశి వారి 2024-25 కనుక పరిశీలించినట్లయితే బాగుండబోతుంది. గురు బలం మీరు పొందబోతున్నారు. పూర్వం జరిగిన పరిస్థితి ఏంటంటే గురు రాశి నుంచి 8వ స్థానంలో, అందులో దేవుగురు బృహస్పతి పైన శని 3వ దృష్టి సంబంధం ఉండడం వల్ల దాంపత్య జీవితం పైన చాలా చాలా ఇబ్బందులు అయితే మీరు ఎదుర్కొన్నారు. వ్యక్తిగత జీవితంలో ఆరోగ్య సమస్యలు కూడా మీరు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు అలా కాకుండా చతుర్థాధిపతి అదే రకంగా సప్తమాధిపతి దేవుగురు బృహస్పతి భాగ్యస్థానంలో వెళ్ళడం ఇది చాలా మంచి విషయం, మంచి యోగం. కాబట్టి కన్యా రాశి వారికి రాబోయే రోజుల్లో అంటే ఈ సంవత్సరం బాగానే ఉంటది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కన్యా రాశి వారికి అనుకూలంగా అయితే ఉండబోతుంది. అదృష్ట సహకార్యం అదే రకంగా శత్రుహంత యోగం అయితే ప్రబలంగా యోగం అయితే కలగబోతుంది. శత్రుహంత యోగం అంటే ఏంటి ముందు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. శత్రువులు చాలా పెరుగుతారు. మళ్ళీ చెప్తున్నా, శత్రువులు చాలా పెరుగుతారు. అప్పుల వాళ్ళు చాలా పెరుగుతారు. ఆరోగ్యం లోపల చాలా సమస్యలు వస్తాయి. శత్రువులు పెరుగుతారు, అన్ని అవుతాయి. కానీ వాళ్ళు మిమ్మల్ని ఏం చెయ్యరు. కాబట్టి మీరు ఎలాంటి విషయాల లోపల భయపడకండి. మీకు అనిపించవచ్చు ఇప్పుడు నేను చాలా బాగుందని చెప్పిన తర్వాత మీకు అన్ని ఇంకా పాజిటివ్ జరగవు, నెగటివ్ కూడా జరుగుతాయి, కాదనట్లేదు. ఆ నెగటివ్ లోపల మీరు గెలిచి ముందుకు వెళ్తారు. పాయింట్ ఏంటంటే గెలవడం ముఖ్యం అండి. జీవితం అంటే యుద్ధం. ఆ యుద్ధం లోపల గెలిచి వెళ్ళడం అంటే జయం. కేవలం మన దగ్గర సమస్యలు రాకుండా ఉండడం అంటే ఇంకా మనం మనిషిలా పుట్టకూడదు. మనిషిలా పుట్టామంటే సమస్యలు వచ్చి తీరుతాయి. దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళామంటే అది మనం సక్సెస్, మన పాజిటివ్, అది అదృష్ట యోగం. మనం ఓడిపోయామంటే ఎక్కడో మన లోపం ఉందని తెలుసుకోండి. ఎక్కడనో మన లోపం ఉంది. ఆ లోపాన్ని తొలగించడానికి చేయాల్సింది ఏంటంటే వెతకాలి. ఎక్కడ వెతకాలి? మనలో మనం వెతకాలి. ఎక్కడ లోపం ఉంది, అసలు జరిగింది ఏంటి, అది అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. కమ్ టు పాయింట్. ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి కేటగిరీకి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం మనం తెలుసుకుందాం. ముందుగా ఫైనాన్షియల్ కండిషన్ కన్యా రాశి వారికి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అద్భుతంగా అయితే చెప్పుకోవచ్చు. నేను కేవలం గోచర గ్రహస్థితి ఆధారంగా చెప్తున్నా, మళ్ళీ తెలుసుకోండి. గోచర గ్రహమాన ఆధారంగా అయితే చెప్తున్నా. ఫైనాన్షియల్ కండిషన్ అయితే ఈ సంవత్సరం కన్యా రాశి వారికి అద్భుతం, చాలా బాగుండబోతుంది. మీ అవసరానికి డబ్బు తప్పకుండా వచ్చి తీరుద్ది. మీరు కోరుకున్నట్లయితే మీ కోరికకి మించిన అవకాశం అయితే ఎక్కువ ఉండబోతుంది డబ్బు రావడానికి. ఆకస్మికంగా ధనప్రాప్తి కూడా ఉండబోతుంది. బిజినెస్ లో కూడా మంచి లాభాదేయులు, బిజినెస్ లోపల కూడా మంచి లబ్ధి తప్పకుండా పొందబోతున్నారు కన్యా రాశి వారు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం లోపల గొప్ప గొప్ప అవకాశాలు చాలా ఎక్కువ ఉండబోతున్నాయి ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవడానికి. అని ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళ ఇన్కమ్ సోర్స్ అయితే ఆటోమేటిక్ అయితే పెరిగి తీరుద్ది. ఎందుకంటే
అవకాశాలు వ్యక్తికి చాలా ఎప్పుడైతే కలుగుతాయో అప్పుడు ఆ అవకాశాలు కలిగిన తర్వాత అందులో చాలా చాలా మనం డబ్బు సంపాదించగలుగుతాము. అని సొంత వాల్యూ గనుక పెంచుకున్నట్లయితే ఇక మన తిరుగు అయితే ఎక్కువ ఉండదు. కానీ ఎంత మన దగ్గర అవకాశాలున్నా, ఎన్ని ఎలా ఉన్నా సరే జాగ్రత్తగా ఉండి మనం పని చేయాల్సిందే. ఎందుకంటే రాశి లోపల కేతు ఉన్నాడు. ఈ కేతు ఏం చేస్తాడంటే ఎప్పుడైతే మన దగ్గర ధనయోగం ఎక్కువ పెరుగుతుంటుందో అప్పుడు జీవితం పట్ల విరక్తి కూడా ఎక్కువ పెంచుతుంటాడు కేతు దేవుడు. విరక్తం అంటే ఏంటంటే ఇక వద్దు చాలు, ఇక వద్దు చాలు, చేయాల్సింది ఇంకేముంది, అని చేశాను, అని చూశాను, అని అనుభవించాను, ఇంకేం చేయాలి అని ఈ సంవత్సరం మీరు ఒక వ్యక్తితో పాటు ఈ సంవత్సరం మీరు ఒక వ్యక్తితో పాటు మోసపోబోతున్నారు. ఈ సంవత్సరం మీరు ఒక వ్యక్తితో పాటు మోసపోబోతున్నారు. మీరెంత ఆ వ్యక్తిని నమ్మారంటే అంత నమ్మారు, కానీ ఆ వ్యక్తి ఈ సంవత్సరం మీకు మోసం చేయబోతున్నాడు. ఇది మీకు అర్థం అవుతుంది అంటే ప్రత్యేకంగా ఇది మీకు పీరియడ్ కూడా చెప్తాను, అర్థం చేసుకోండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ ఇయర్ ఎండింగ్ లోపల అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అప్పుడు మీకు అర్థం అవుతుంది నేనేం చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తితో మీరు మోసపోబోతున్నారు. డబ్బుల విషయం లోపల అయితే కన్యారాశి వారికి దిగులు పడే అవసరం లేదు. లాస్ట్ ఇయర్ నుంచి ఏదైతే మీరు లాస్ట్ 6 మంత్స్ డబ్బుల కోసం ఎంత ఇబ్బందులు పడ్డారో అంత ఇబ్బంది అయితే ఈ రాబోయే ముందు రోజులు అయితే అలా అయితే ఉండదు. సెకండ్ కేటగిరీ ఫ్యామిలీ కనుక చూసుకున్నైతే కన్యారాశి వారి ఫ్యామిలీ పరంగా కుటుంబంలో శుభకార్యాలు జరగబోతున్నాయి. కుటుంబం లోపల శుభకార్యాలు జరగబోతున్నాయి. కుటుంబం లోపల కొన్ని అనుకున్న పరిస్థితులు జరగబోతున్నాయి. కుటుంబం లోపల కొన్ని అనుకున్న పరిస్థితులు జరగబోతున్నాయి. మీరు అనుకున్న కోరికలు ఏవైనా అంటే సగంలో ఉన్నట్లయితే ఆ కోరికలు ముందుకు తప్పకుండా వెళ్ళబోతున్నాయి. సంతానం నుంచి ఒక మంచి శుభవార్త ఈ సంవత్సరం వినే అవకాశం ఉంది. సంతానం నుంచి ఒక మంచి ఫలితం పొందే అవకాశం ఉంది. సంతానం జీవితం పట్ల మీరు ఒక మంచి నిర్ణయం అనేది ఈ సంవత్సరం తప్పకుండా మీరు తీసుకోబోతున్నారు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ కుటుంబం లోపల ఎంత విరక్త, ఎంత ఎంత అంటే మనస్పర్ధలు ఉన్నా కూడా మీ దగ్గర ప్రాబ్లం కనుక వచ్చినట్లయితే అందరు మిమ్మల్ని తప్పకుండా సహకారం చేస్తారు. మీరు కనుక ప్రాబ్లంలో ఉన్నట్లయితే అందరు మీకు తప్పకుండా సహకారం చేసి తీరుతారు. కాబట్టి అంత దిగులు పడకండి. చిన్న చిన్న విషయాలకి ఇంట్లో క్లాషెస్ అవుతుంటే అది మీరు పట్టించుకోకండి ఎక్కువ. మరి అంత సీరియస్ అయితే మీరు తీసుకోకండి. నెక్స్ట్ కేటగిరీ కనుక చూసుకున్న దాంపత్య జీవితం. దాంపత్య జీవితంలో కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందంటే మీ ఆవిడ కావచ్చు, మీ ఆయన కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం కోసం కాస్త ఖర్చులు అవుతాయి. వాళ్ళ ఆరోగ్యం పట్ల కాస్త ఖర్చులు అవుతాయి. ఆ ఖర్చులు పెరగడం వల్ల కాస్త మీకు కూడా కొన్ని విషయాల లోపల భయం అనిపించవచ్చు. వాళ్ళ ఖర్చులు పెరగడం వల్ల మీకు కూడా కొన్ని విషయాల లోపల భయం కూడా అనిపించవచ్చు. దీనిలో ఇలాంటి ఆలోచించే విషయం అయితే కాదు. కానీ ఈ ప్రభావం ప్రత్యేకంగా మీకు ఎప్పుడు ఉంటుందంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ టైం పీరియడ్ లోపల అప్పుడు ఆ టైం లోపల కాస్త దాంపత్య జీవితం లోపల మీ ఆవిడ కావచ్చు, మీ ఆయన కావచ్చు, అప్పుడు ఖర్చులు వాళ్ళ ఆరోగ్యం పట్ల అయితే ఎక్కువ కలిగే అవకాశం అయితే ఉండబోతుంది. కానీ మీ దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న మతభేదాలు కూడా అవుతాయి. దాన్ని మీరు ఎక్కువ పట్టించుకోకండి. మరి అంత ఎక్కువ సీరియస్ అయితే మీరు తీసుకోకండి. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఇంకో పాయింట్ అర్థం చేసుకోవడం ప్రయత్నించినట్లయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కెరీర్ లోపల చాలా ముందుకు వెళ్ళాలి, సెటిల్ అవ్వాలని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళకు కూడా అవకాశాలు చాలా బాగానే ఉండబోతున్నాయి. యోగం కూడా బాగా ఉండబోతుంది. కానీ కెరియర్ పరంగా స్ట్రగల్ చేయాల్సి వస్తుంది. సక్సెస్ అయితే దక్కుద్ది, కానీ సక్సెస్ దక్కడానికి మీకు ముందు చాలా కష్టపడాలి. అంత ఈజీగా లేదు. విద్యార్థులకు అంత ఈజీగా లేదు. కాస్త స్ట్రగల్తో పాటే సమయం ఉండబోతుంది. కానీ మీరు కనుక మీ ప్లాన్ సరిగ్గా ఉన్నట్లయితే, మీ ప్లాన్ కనుక పర్ఫెక్ట్ ఉన్నట్లయితే దిగులు పడే అవసరం అయితే లేదు. ప్లాన్ లోపల కాస్త తేడా ఉన్నట్లయితే, ప్లాన్లో కనుక ప్రాబ్లం ఉన్నట్లయితే మీరు అనుకున్నదంతా ఛేదించే అవకాశం అయితే కనిపించట్లేదు. కాబట్టి ప్లాన్ సరిగ్గా ఉండడానికి మీరు ప్రయత్నించండి. ప్లాన్ మీది సరిగ్గా ఉందా లేదా చూసుకోవడానికి ప్రయత్నించండి విద్యార్థులు. ప్రేమ జీవితంలో కనుక చూసుకుంటే ప్రేమ జీవితంలో ఈ సంవత్సరం పర్వాలేదు, బాగానే ఉండబోతుంది. ప్రేమించిన వ్యక్తి కావచ్చు అని అలాగే ఈ సంవత్సరం కొత్త ప్రేమ సంబంధం కూడా కలగబోతుంది. మేబీ కనుక చూసుకుంటే మే, జూన్, జూలై లోపల కూడా ఒక కొత్త ప్రేమ కలిగే అవకాశం కూడా కన్యారాశి వారికి ఉండబోతుంది. ఇక్కడ ఏంటంటే ఈ ప్రేమ కేవలం విద్యార్థులు ఆ దశ ఏదైతే ఉంటుందో అంతవరకే ఉంటుంది తప్ప దాని ముందైతే పెరగదు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఎలా అయితే బాధ్యతలు పెరుగుతుంటాయో అప్పుడు ప్రేమ తగ్గుతుంటుంటుంది. ప్రేమ తగ్గుతుంటుంటుంది, కోరిక కూడా తగ్గుతుంటుంటుంది. ఎందుకంటే బాధ్యత బరువు అంత బరువుగా ఉంటుంది. బాధ్యత బరువు అంత మామూలుగా ఉండదు. బాధ్యతది బరువు చాలా ఎక్కువ ఉంటుంది. ఆ బరువు మోసేటప్పుడు మిగతా ఎలాంటి దృష్టికోణంలో మనకి ఇలా ఏం గుర్తు రావు. కానీ ఎవరికైతే అన్ని ఉన్నా కూడా కొన్ని విషయాల లోపల ఎగతాళిగా కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళంటూ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు కూడా కొన్ని విషయాల లోపల అర్థం చేసుకుంటారు మనం చేసే తప్పు అని అర్థం అవుతుంది. కానీ దశ గ్రహస్థితి వాళ్ళని ఎలా వదులుతుంది వాళ్ళ వ్యక్తిగత జాతకం లోపలే ఉండి తీరుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో కన్యారాశి వారి వ్యాపారస్తులు వాళ్ళు దిగులు పడకండి.
ఈ సంవత్సరం మంచి యోగం అయితే ఉండబోతుంది. మంచి పనులు అయితే మీరు చేయబోతున్నారు. అంటే గొప్ప గొప్ప అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ క్షేత్రాల్లో ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా రాజకీయ క్షేత్రాల నుంచి సపోర్ట్ కూడా మీకు దక్కబోతుంది మీ వ్యాపారం కోసం. వ్యాపారం చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. మీరు ఎందుకంటే ఈ సంవత్సరం మీకు వ్యాపారం లోపల మీరు చాలా ఫోకస్ కాబోతున్నారు. ఫోకస్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే అనుకున్న పని చేయడానికి ఎవరిదైనా సహకారం కూడా మీరు తీసుకోబోతున్నారు. ఎవరిది కూడా మీరు సలహా తీసుకోవడానికి వెనకమ్మట అస్సలు ఆలోచించరు. కానీ వ్యాపారం లోపల చాలా బాగా అయితే ఉండబోతున్నారు. లాస్ట్ ఇయర్ ఏదైతే మీరు పెట్టుబడి మీ వ్యాపారంలో పెట్టుకున్నారో ఊహించుకోకుండా ఏదైతే జరిగిందో అది ఈ సంవత్సరం మీ వ్యాపారం లోపల కాస్త ముందుకెళ్ళే అవకాశం ఉంది. మీరు 10 రూపాయలు పెట్టినట్లయితే ఒక 50 రూపాయలు అయితే మీరు అందులో సంపాదించగలుగుతారు. ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో కన్యా రాశి వారి ఉద్యోగస్తులు ఎవరైనా కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్ కంపెనీలో ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు ఈ సంవత్సరం జాబ్ మానేసే అవకాశం ప్రబలంగా ఉండబోతుంది. జాబ్ మానేసి కొత్త జాబ్ కోసం ఎవరు వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళు కూడా తప్పకుండా ఈ సంవత్సరం జాబ్ మానేయగలుగుతారు. కొత్త జాబ్ మీకు తప్పకుండా దక్కి తీరుద్ది. కానీ ఒక పాయింట్ ఏంటంటే జాబ్ మానేసే ముందు కొత్త జాబ్ వచ్చిన తర్వాతే పాత జాబ్ మానేయండి. జాబ్ మానేసే ముందు కొత్త జాబ్ వచ్చిన తర్వాతే పాత జాబ్ మానేయండి. లేకపోయినట్లయితే అటు కాదు ఇటు కాకున్నట్లయితే మధ్యలో మీకు ప్రాబ్లం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ముందు కొత్తది ఎదికిన తర్వాత పాతది వదిలేయండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త ఈ సంవత్సరం రిస్క్ అయితే ఉండబోతుంది. రిస్కీ టైం అయితే మీకు ఉండబోతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీకి అంత అనుకూలంగా టైం లేదు. కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు చిన్న పని చేయండి, పెద్ద పని చేయండి, చూసుకొని చేయండి. ఎందుకంటే కోరికలకి అంతం ఎప్పుడైతే ఉండదు. కాబట్టి దాని ఆధారంగా నేను చెప్తున్నాను. నేనేం చెప్పాలని అనుకుంటున్నాను మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను నేను. కాబట్టి రిస్క్ అయితే టైం అయితే ఉండబోతుంది. చూసుకొని ఆలోచించి జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నించండి. ఇంకో పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ హెల్త్ పరంగా కన్యా రాశి వారికి కాస్త ప్రాబ్లంలో ఉండబోతుంది. హెల్త్ పరంగా కన్యా రాశి వారికి అంత అనుకూలంగా లేదు. ఈ సంవత్సరం కాస్త మీ ఆరోగ్యం పట్ల కాస్త ఖర్చులు పెరగబోతున్నాయి. ఆ ఖర్చులతో పాటు కొన్ని విషయాల లోపల జీవిత సత్యం కూడా మీరు తెలుసుకోబోతున్నారు. జీవిత సత్యం కూడా మీరు సంవత్సరం తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఎక్కువ దిగులు పడకండి. కొన్నిసార్లు ఊరికే ఏవి కావు. మనం ఆరోగ్యం సరిగా లేకపోయినప్పుడు మనం ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుంటున్నప్పుడు అప్పుడు తెలిసొచ్చుద్ది. ప్రతి ఒక్క వ్యక్తి గుండెల్లో మన పట్ల ఉన్న అభిప్రాయం ఏంటి అప్పుడు మన కళ్ళ ముందు కనబడుతుంది. కాబట్టి ఏం జరిగినా మన మంచి కోసమే జరుగుద్దని అనుకొని మనం ముందుకెళ్లాల్సింది. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ కన్యా రాశి వారి సంవత్సరం స్పిరిచువల్ లోపల చాలా బాగుండబోతుంది. స్పిరిచువల్ లోపల మీరు చాలా ముందుకు వెళ్ళబోతున్నారు. అంటే ఎక్కడైనా ఒక విషయం ఏంటంటే మీ జాతకంలో కేతు అదే రకంగా దేవుగురు బృహస్పతి కనుక కండిషన్ బాగున్నట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా బాగుండబోతుంది. జరగబోయే విషయాలు ముందుగా తెలియడం వల్ల మీరు కొన్ని అనుకునే విషయాలు తప్పకుండా జరిగి తీరుతాయి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ గురువుతో పాటు శని కేంద్ర సంబంధం ఉండడం వల్ల ఆలోచించే విధానం మీకు చాలా మారబోతుంది. ఒక్కొక్క గొప్ప గురు దక్కబోతున్నాడు. గురు ఆశీస్సులు మీరు ఈ సంవత్సరం పొందబోతున్నారు. ఆధ్యాత్మిక లోపల ఒక మార్గదర్శనం మీరు తప్పకుండా అయితే పొందబోతున్నారు. కన్యా రాశి వారికి కనుక ఒక మాటలు చెప్పాలంటే 60-65% మీకోసం బాగుండబోతుంది. ఇక మిగతా ఏదైతే ఉందో అది కేతు రాశిలో ఉండడం వల్ల కాస్త భయం, అయోమయం తప్పకుండా ఉండి తీరుద్ది. తప్పుడు నిర్ణయాలు, నిజమేంటి అబద్ధం ఏంటి తెలుసుకోలేని స్థితి లోపల మనకు మనమే జడ్జిమెంట్ చేసుకోవడం ఇలాంటి మీతో పాటు జరిగి తీరుతాయి. కాబట్టి ఏంటంటే మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరిదైనా సలహా తప్పకుండా మీరు తీసుకోండి. రెమెడీస్ మీకు తప్పకుండా అవసరం. వేరే ఛానల్ లోపల మనం రెమెడీస్ చెప్పబోతున్నాము. రేపటి రోజున అయితే రాబోతున్నాయి. 2024 అదే 5 కోసం ఉగాది రెమెడీస్ ఏవైతే ఉన్నాయో వేరే ఛానల్ అస్ట్రో వశిష్ఠ లోపల మనం చెప్పడం జరగబోతుంది. కానీ కన్యా రాశి వారికి రిస్క్ తో పాటు ఈ సంవత్సరం చాలా అనుకూల పరిస్థితి కూడా ఉండబోతుంది.